కొత్తగూడెంలోని హై స్కూల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి స్కూల్ హెడ్ మాస్టర్ రవీందర్ చిక్కాడు. విద్యార్థులకు కరాటే నేర్పేందుకు పాఠశాలకు 30,000 మంజూరయ్యాయి. ఇన్స్పెక్టర్కు ఇవ్వాల్సిన 30,000లో హెడ్ మాస్టర్ 20,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఇన్స్ట్రక్టర్ ఏసీబీకి ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. దుర్గా కొత్తగూడెం పట్టణంలో ఏసీబీ సోదాలు హై స్కూల్ పట్టణంలోని కూలీలేని ప్రాంతంలో ఉన్న హై స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం ఏకంగా ఇన్స్ట్రక్టర్ దగ్గర ఒక 20,000 రూపాయలు లంచం అడగడం మాత్రం కలకలం రేపిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పాఠశాలలో కూలీలేని హై స్కూల్ పాఠశాలలో పనిచేస్తున్న హెచ్ఎం ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం విద్యార్థులకు వృత్తి నేర్పించడం కోసం, దాంతో పాటు సెల్ఫ్ డిఫెక్షన్ కోసం విద్యార్థులకు కరాటే శిక్షణ తరగతులు దాదాపు 72 రోజుల పాటు నిర్దేశించింది ప్రభుత్వం నిర్దేశించిన సందర్భంలో కూడా వారందరికీ కూడా 72 క్లాసులు చెప్పాలని చెప్పేసి కొత్తగూడెం పట్టణంలో ఒక కరాటే ఇన్స్ట్రక్టర్ కు సమాచారం ఇచ్చారు. అతను ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ఎంఈఓతో పాటు స్థానిక హెచ్ఎం తో పాటు ఒప్పందం చేసుకున్నాడు. సుమారు 72 రోజుల పాటు సుమారు 2.5 నెలల పాటు పాఠశాలలోని విద్యార్థులకు వాళ్ళకి కరాటే శిక్షణ తరగతులు ఇచ్చి వాళ్ళ నైపుణ్యం చెప్పించాడు. ఆ తర్వాత వాళ్ళకి రావాల్సిన బిల్స్ కాస్త ఇవి కూడా బిల్స్ హెచ్ఎం అకౌంట్ లో పట్టడంతో హెచ్ఎం కూడా అక్కడ కొంచెం తను కరాటే ఇన్స్ట్రక్టర్ ఎవరైతున్నారో అతని దగ్గర నుంచి 20,000 లంచం ఇవ్వాలని కోరటంతో మాత్రం అతను 2 నెలల నుంచి కూడా గత 2 నెలల సమయం హెచ్ఎం చుట్టూ ప్రదర్శన చేస్తున్నాడు. తనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ కరాటే ఇన్స్ట్రక్టర్ ఏసీబీ డిఎస్పీ రమేష్ కు సమాచారం అందించారు. సమాచారం అందించడంతో తనకు వచ్చే 30,000లోనే 20,000 లంచం హెచ్ఎం అడగటం మాత్రం అశోచనీయమంటూ మాత్రం అతని దగ్గర హెచ్ఎం పై మొత్తం ఫిర్యాదు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు దానిపై నిశ్చితంగా పరిశీలించిన తర్వాత అతన్ని ట్రాప్ చేసి ఈ రోజు ఉదయం హెచ్ఎం 20,000 తీసుకుంటున్నాక మాత్రం రిటైర్డ్ పట్టుకోవడంతో మాత్రం ఒక్కసారిగా విద్యాశాఖలో ఈ ఏసీబీ రైడ్ మాత్రం కలకలం రేపిందని చెప్పవచ్చు. దుర్గా. రజనీకాంత్.